సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం సాయినాథ్ గార్డెన్ లో ప్లాట్ల కొనుగోలు చేసిన బాధితులు జీపీఆర్ రియల్ మాఫియా కారణంగా తీవ్ర అన్యాయానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన తమ ప్లాట్లను రెవెన్యూ అధికారుల సహకారంతో ఎల్ఎస్ఎంఎల్ కంపెనీ పేరుపై పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసి దారి మళ్లించారన్నారు. దశాబ్దాలుగా తమ ఆస్తుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యకు పరిష్కారం లభించలేదని బాధితులు వాపోతున్నారు. తమ ప్లాట్లను వెంటనే స్వాధీనం చేసి అసలు యజమానులకు అప్పగించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జీపీఆర్ రియల్ మాఫియాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లాట్ యజమానులు జీపీఆర్ లేఅవుట్ లో ధర్నా నిర్వహించారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 2004లో మేము ప్లాట్ తీసుకున్నాము. ఈ జీపీఆర్ లేఅవుట్లో ప్లాట్ తీసుకున్నామండి. ఫస్ట్ జీపీఆర్ వెంచర్ చేయకముందు అతను చిట్ ఫండ్ నడిపించేవాడు. ఆ దాంట్లో కూడా డబ్బులు ఇవ్వకుండా మాకు ఇక్కడ ప్లాట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మేము అప్పటి నుంచి పొజిషన్లో ఉన్నాము. ఎప్పుడు ఏమి లేదు. జనవరిలో ఈ జైన్ అనే తోడు తీసుకున్నారు అని 2026 జనవరిలో వచ్చారు. మేము అప్పుడు వచ్చి చూసేసరికి మా ప్లాట్లు మొత్తం ఇక్కడ పొజిషన్లో ఉన్న ఫ్రీ కాస్ట్ వేసుకునే మొత్తం పడగొట్టేసి వాళ్ళు కంటైనర్లు వేసారండి. అయితే మేము ఇక్కడ వెంచర్లో మేము అందరం కలిసి సత్యకళ్యాణ్ అతన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకొని మేము ఆయనకు కూడా మా ప్లాట్ మాకు చూపిస్తారంటే ఒక్కొక్క ప్లాట్కి 7,000 లెక్కన ఇచ్చామండి డబ్బులు. ఆయన ఏం మాకు ప్లాట్ చూపించలేదు, సర్వే చేసి ఏది కూడా మాకు చూపించకుండా మీరు సింగిల్గా వస్తే చూపిస్తాను అట్లా చెప్తున్నారు. ఇక్కడ ఆఫీస్ ఉంటే ఇక్కడ ఆఫీస్ ఓపెన్ ఉండకుండా ఆయన ఎక్కడో ఆఫీస్ ఉన్న దగ్గరికి రమ్మంటున్నారు. ఆయన కూడా అతను కూడా మాకు ఏమీ న్యాయం చేయలేదండి. అలా న్యాయం చేయకుండా ఉండగా మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మాకు అసలు ఇక్కడ ఇట్లా జరిగిందన్న విషయం మాకు చెప్పాలి కదా. అతను ప్రెసిడెంట్ సత్యకళ్యాణ్ ప్రెసిడెంట్ అంటే మేము అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇలా జరిగింది జనవరిలో వాళ్ళు వచ్చి కబ్జా చేసిన అన్న విషయం అతను చెప్పలేదు. మేము అనుకోకుండా ప్లాట్ చూడడానికి వస్తేనే తెలిసింది మాకు. అందుకని మాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తారా మా అనుమానం. మాకు అంటే తెలియదు. మాకు ఇప్పుడైతే దేవానీలో చేసాము, కలెక్టర్ కూడా చేసామండి, అయ్యామండి. మేము ఒక రోజు మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడే కూర్చున్నాము. తీసుకున్నాక కూడా వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మా ప్లాట్ను కబ్జా చేయాలని చూస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మేము ఆల్రెడీ పోలీస్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ అందరికి ఇచ్చాము. ఇప్పుడు మాకు కావాల్సింది ఒకటి ఏంటంటే మా ప్లాట్ మాకు కావాలి. మేము ఇక్కడ పొజిషన్లో ఉన్నాము, ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాము, ఎల్ఆర్ఎస్ తీసుకున్నది అది మొత్తం ఉంది. ఉన్నా కానీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. మేము పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు దొరకలేరు. వాళ్ళ పేర్లు మన జైన్ అని ఎల్ఆర్ఎస్ కంపెనీ జైన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయనతో పాటు కొంతమంది సురేందర్ రెడ్డి అని వాళ్ళు ఉన్నారు. దొంగతనంగా కొన్ని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని ఈ ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్తున్నారు. మేము కూడా మన హైకోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ వ్యతిరేకంగా తీసుకొస్తున్నాము. వాళ్ళ పట్టాపాస్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాము. చేసిన తర్వాత మా ప్లాట్ మాకు కావాలి, మేము అదే కోరుకుంటున్నాము. ఇప్పుడు ఎంతమంది వాళ్ళు వచ్చి దౌర్జన్యం మొన్న 150 మంది బౌన్సర్లో పెట్టిండి. ఇక్కడ పెట్టినా కానీ మేము వచ్చేసి వాళ్ళని అందరికీ పంపించేసి చేస్తే మళ్ళీ రాత్రి పని చేస్తున్నాడు. ఆ పని కాకుండా ఇప్పుడు ఆల్రెడీ కంటైనర్లను కూడా 50 కంటైనర్ రాత్రి తెచ్చిపెట్టిండు. మేము పోలీసులకు చెప్పినాం, అయ్యా తీసేయాలి, ఇట్లా చేయాలంటే వాళ్ళు మా దగ్గర లేదు, మేము రాము అంటే మీరు రాకపోతే ఎవరు వస్తారు, ల్యాండ్ కలెక్టర్ కాకపోతే ఎవరు బాధ్యులు అంటే మాకు మీరు కూడా ఆర్డర్ తీసుకుని అంటున్నాం. అందుకే మేము అనుకుంటున్నాం మా ప్లాట్లు మాకు కావాలి, అంతవరకు మేము ఈ పొజిషన్ని వదలము, అది మా కోరిక. మాకు కావాలి. మేము ఏదైతే వాడు రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా మాకు అమ్మినాడండి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ అని క్లెయిమ్ చేసుకుంటూ పాస్బుక్స్ తీసుకున్నారు. ఆ పాస్బుక్స్ క్యాన్సిల్ చేయాలి. తర్వాత మేము ఆల్రెడీ 4 ఎఫ్ఐఆర్లను మేము రిజిస్టర్ చేయించినాము. ఆ 4 ఎఫ్ఐఆర్లలో ఫస్ట్ జీపీఆర్ కళ్యాణ్ బాబు, జీపీఆర్ జిపున్నారావు, కళ్యాణ్ బాబు ప్లస్ కేసన శ్రీనివాసరావు ఫస్ట్. తర్వాత ఎల్ఎస్ఎంఎల్ కంపెనీ 3 ఎఫ్ఐఆర్లలో వాళ్ళ సురేందర్ రెడ్డి ప్లస్ ఈయన పేరేంటి గిరీష్ జైన్, తర్వాత చంద్రప్రకాష్ రాంకా, వీళ్ళంతా డైరెక్టర్స్. వాళ్ళందరినీ బుక్ చేసినాము, రిజిస్టర్ చేసినాము. కానీ ఎక్సెప్ట్ కళ్యాణ్ బాబుని అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఆ మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని మేము కమిషనర్ గారి దగ్గరికి కూడా వెళ్ళినాము. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయ్యి 1 నెల అవుతుంది సార్. కానీ ఎవరు కూడా అరెస్ట్ చేయకుండా దాచిపెడుతున్నారు. వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. అయినా కానీ పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయమంటే ఇమ్మీడియట్గా కమిషనర్ గారు సిఐ గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పినా కానీ ఇంతవరకు ఎప్పుడు మేము పోయింది ఆల్రెడీ మొన్న 10 days బిఫోర్ పోయినామండి. 10 days అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు నో యాక్షన్. మీ ప్రధాన